హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వికీ స్మార్ట్ వీడియోస్ అండి. ఈరోజు నేనైతే మా పిల్లల కోసం స్నాక్స్ అని గోరుమిటీలు అయితే రెడీ చేశానండి. చాలా సింపుల్‌గా చేశాను. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. 2 కప్స్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి 1 ½ కప్పు మైదా కూడా తీసుకున్నాను. ఒక చిన్న స్పూన్‌తో సాల్ట్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే చప్పగా కాకుండా కొంచెం స్వీట్‌గా ఉంటాయి గోరుమిటీలు అని చెప్పి. అందులో ఒక పావు నెయ్యి బాగా వేడి చేసుకొని దాన్ని కూడా వేసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే బాగా గుల్లగా, క్రిస్పీగా కూడా వస్తాయి గోరుమిటీలు అనేవి. కొందరు డాల్డా వేసుకుంటారు, కొందరు ఆయిల్ కూడా వేసుకుంటారు. నేనైతే నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిది కదా నెయ్యి అనేసి ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసి దాని అంతటినీ కూడా మిక్సీ చేసి మొత్తం అంతా కూడా ఇలాచీ పౌడర్ అంతా కలిసేటట్లుగా దాన్ని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ కొంచెంగా తీసుకొని దాన్ని చపాతీలకి కలుపుతాం కదండి, అలా చపాతీల ముద్దలా కలుపుకొని బాగా మెత్తగా కలపాలి. బాగా మెత్తగా కలిపితే మనం గోరుమిటీలు అనేవి నొక్కేటప్పుడు చాలా సాఫ్ట్గా, స్మూత్గా కూడా నొక్కడానికి కూడా బాగా వస్తాయి. చేతితో కదా ప్రెస్ చేయాలి. అవి కొంచెం గట్టిగా ఉంటే మనకి వేళ్ళు అనేవి నొప్పి వస్తాయి. అందుకని చెప్పేసి నేను చాలా బాగా కలుపుకున్నాను. చాలా బాగా వచ్చాయి. దాన్ని చిన్న ముద్దలుగా తీసుకుంటూ ఇలా నేను చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా చిన్న ముద్దలు తీసుకొని ఇలా గోరుమిటీలు అయితే నొక్కోవాలి. మ్యాక్సిమం అది చాలా కష్టం, నేర్చుకుంటే వస్తుంది. నేనైతే చాలా రోజులు నేర్చుకున్నాను. ఇప్పటికి నాకు అవి చేయడం వచ్చింది. మా పిల్లలకైతే నేను చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా చేయడం నేర్చుకోండి, వస్తుంది. చాలా బాగుంటుంది స్వీట్ అయితే. మీలో ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, బాగుంటాయి. కానీ ఈ మధ్యకాలంలో పిల్లలకి దగ్గు వస్తుందని చెప్పి స్వీట్లు అవి ఇవ్వలేదండి. అందుకనే చేశాను ఇంట్లో అయితే. ఇలా వీటిని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 2 కప్స్ షుగర్ తీసుకొని దాన్ని పాకంకి రెడీ చేయాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. మనకి గోరుమిటీలు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్లు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా చల్లారిన తరువాతే పాకం అయితే వేయాలి. అందులో పాకం కూడా ఫ్రెండ్స్ గిన్నెకి తెల్లగా వస్తూ ఉంటుంది. అలా వస్తే పాకం వచ్చేటట్లు అంటుకొని మళ్ళీ షుగర్లా వస్తుంది ఆరేసరికి. అలా రావాలి పాకం. అలా వచ్చిన తర్వాత బాగా చల్లారిన గోరుమిటీల్లో ఆ పాకం అంతా వేసుకొని బాగా పాకమంతా గోరుమిటీలు అబ్జర్వ్ చేసుకునేటట్లు బాగా కలపాలి. ఇలా నేను వీడియోలో కలుపుతున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపి బాగా డిప్ చేయాలి. అందులో పాకంలో బాగా డిప్ చేసి బాగా కొంచెం మళ్ళీ చల్లారనివ్వాలి. పాకం అంతా వాటికి పట్టాలిగా, అందుకని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ స్వీట్ని అయితే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మా పిల్లలు అమ్మ ఉన్నాం కాబట్టి మేమే టేస్ట్ చేసాము. చాలా సూపర్గా వచ్చాయి. ఇలా అలా మొత్తం అంతా కలుపుతూ ఉండాలి. కాస్త అలా పాకం చల్లారే కొద్దీ అది అలా గట్టిపడుతూ ఉంటుంది. ఫైనల్లీ గోరుమిటీలు అయితే రెడీ అయ్యాయి. ఇక టేస్ట్ చూసాను, చాలా సూపర్గా ఉందండి. సూపర్గా వచ్చాయి కూడా. చాలా కష్టం, నేను కూడా చాలా బాగా చేశాను. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీ పిల్లలకు పెట్టండి. చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.